జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 201 ఇందు భీష్మాచార్యుల వారి నిర్యాణం గురించి విందాం. భీష్మాచార్యుల వారు శరతల్పగతుడై 58 రోజులు అయ్యింది. ఈ రోజుకు ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చింది. అది తెలుసుకున్నటువంటి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడిని తన పెద్ద తండ్రి పెద్ద తల్లి అన్నదమ్ములను ఇతరులను అందరినీ అతనితో తీసుకొని భీష్మాచార్యుల వారి వద్దకు వచ్చి, ఆచార్య తాత పండిత మహితాత్మ, నేడు ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చినది అని చెప్పారు. ధర్మరాజుతో అతని వెనక ఉన్నవారు ఉత్తమ వస్తువులు, వస్త్రములు, మనులు, మాణిక్యాలు, బంగారము, ఉత్తమ అగ్నిహోత్రము, ఇతర మంగళకర వస్తువులు, పండితులు, పురోహితులు, మునీశ్వరులు అందరూ వచ్చారు. ధర్మరాజు అలా చెప్పగా విన్న భీష్మాచార్యులు వారు కళ్ళు తెరిచి చూసి పెద్ద తండ్రి పెద్ద తల్లికి నమస్కారాలు చేసి, ఈ నమస్కారాలు మనసులోనే చేసుకున్నాడు. తదుపరి అతడు తన కుటుంబ సభ్యులటువంటి ధృతరాష్ట్ర మహారాజును, గాంధారిని పిలిచి వారితో మంచిగా మాట్లాడాడు. వీడ్కోలు మాటలు వారితో ఆడి తదుపరి శ్రీకృష్ణ పరమాత్ముడిని దీర్ఘముగా దీక్షతో నిష్ఠతో చూస్తూ, పరమేశ్వర పరమాత్మ, వేల్పుల దేవ శ్రీకృష్ణ, నీవు నాకు నేడు శంఖ చక్ర పద్మములు, గద, శారంగము కలి మహావిష్ణువు వలె నాకు కనిపిస్తున్నావు. మహావిష్ణువే నాకు దర్శనమిస్తున్నావా ప్రభు అన్నాడు. శ్రీకృష్ణ, నీవు అష్టభుజములతో నాకు శ్రీ మహావిష్ణువు వలె దర్శనమిస్తున్నావు. నీవే శ్రీకృష్ణుడు నాకు ఎప్పుడో తెలుసు. నాకు నారదాదిగా గల మునిపొంగవులు అందరూ నీ గురించి, నీ గొప్పతనం గురించి చెప్పారు. ఓ వాసుదేవ, నేను ఎల్లప్పుడూ నిన్నే భజిస్తూ ఉంటాను. నీ భక్తుడిని, నీకు అది తెలియను. నన్ను కృపతో పాలించి నాకు ఉత్తమ గతిని కలుగజేయి. నేడు నేను నా శరీర యాత్ర ముగించుటకు నాకు తగు అనుమతిని ప్రసాదించు. ఓ రమావల్లభ శ్రీకృష్ణ, వసుదేవపుత్ర, దేవకీ నందన, నీవు ధర్మస్వరూపుడివై ధర్మాన్ని కాపాడుతూ ఈ పాండవులను ఇంతవరకు కాపాడుతూ వచ్చావు. నీవే ధర్మదేవతవై వీరిని రక్షించావు, విజయం చేకూర్చావు. నాకు తెలుసు ప్రభు, ఈ పాండవులు ధర్మాన్ని నమ్ముకున్న ధర్మస్వరూపులు. వీరిని ఇకపై కూడా నీవే రక్షించి కాపాడు. పరమేశ్వర, నీవు ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడిగా నరనారాయణులోని నారాయణుడివై ఇక్కడ కృష్ణుడిగా జన్మించావు. మీలో నరుడు ఇక్కడ ఎవరు ఏ అవతారంలో జన్మించాడో నీకు తెలుసు, నాకు తెలుసు. పరమేశ్వర, నీవు నారాయణుడివని భూమిపైన పెరిగిన పాపాన్ని తగ్గించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి శ్రీకృష్ణుడిగా దేవకీ గర్భాన జన్మించావని, నీవు ఎటుపక్క ఉంటే అటుపక్కే ధర్మం ఉంటుందని, పాండవులు ధర్మాన్ని నమ్మిన వారిని నీవు రక్షించడానికి పూనుకున్నావు. నీకు పక్షపాతము లేదు, ధర్మమే పక్షపాతము. నీవే నారాయణుడివి, నీవే ధర్మము అని నాకు పరాశరుని పుత్రుడైనటువంటి వ్యాస భగవానుడు నాకు ఇంతకు ముందే చాలా కాలం నాడే నాకు చెప్పారు. ఆ వ్యాస భగవానుడు కూడా నారాయణ ఆత్మకుడు. ఆ పైన నీ యొక్క నారాయణత్వము
దేవాధిపత్యము, ధర్మగుణము, ధర్మ రక్షణ గురించి, నీ అవతార మహిమల గురించి నాకు దేవఋషి నారదులు వారు చెప్పారు. ఆ పైన నీ గురించి నాకు నా తల్లి గంగాదేవి చెప్పింది. నీవే నారాయణుడు, నీవే శ్రీ మహావిష్ణుదేవుడు, కేశవ వాసుదేవ పుండరీకాక్ష. నీవే కనుక అవతరించి ఉండకపోతే ఈ పాండవులను ఎవరు కాపాడేవారు? ధర్మాన్ని ఎవరు సుస్థిరము చేసేవారు? నీవు అనుక్షణము పాండవులకు ధర్మం చెప్పి ఆ ధర్మాన్ని ఆచరిస్తున్న ఆ పాండవులను రక్షిస్తూ వచ్చావు. నీవు రక్షించకపోతే ఈ పాండవులు ఏనాడో ఏమయ్యేవారు ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణ, ఇది అంతా నీ ధర్మ సంస్థాపన కార్యాచరణం. అందుకే నీకు ఈ అవతారం, ధర్మాన్ని రక్షించుటం అన్న తర్వాత పక్కనున్న నమస్కరిస్తున్నటువంటి ధర్మరాజును చూసి, ధర్మరాజా, ఇక నేను దాచనేలా? నరనారాయణులో నరుడు ఎవరో తెలుసు కదా. నీ అనుంగు సోదరుడు, మహావీరుడు, త్రైలోక్య వీరుడు అర్జునుడే ఆ నరనారాయణలోని నరుడు. అతడు శివభక్తుడు, విష్ణు భక్తుడు. అతడి వద్ద ఉన్న అష్టశస్త్రములు ఇంకెక్కడా లేవు. ఎందుకంటే అతడు నరనారాయణులో ఒకడు. అర్జునుడు సామాన్యుడు కాదు, మహావీరుడు, ధర్మ నిష్ఠాపరుడు. అర్జునుడు కృష్ణుడిని వీడి ఎప్పుడూ ఉండలేరు. ఎందుకంటే ఇద్దరు నరనారాయణులు ఒక జంట. వీరిద్దరూ లోకాలలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. ధర్మము స్థితి తప్పితే వీరు ఆ ధర్మాన్ని సరిచేయడానికి అవతరిస్తూ ఉంటారు. మరలా భీష్మాచార్యులు వారు శ్రీకృష్ణ పరమాత్ముని మూర్తి చూస్తూ, పరమేశ్వర శ్రీకృష్ణ, నీవు భక్తుల ఎడ కల్ప వృక్షానివని, కృష్ణ పరమాత్మ, హే ప్రభో రక్షించు అని ఒక్కసారి ఆర్తితో నిన్ను నమ్మి భక్తులు పిలిస్తే, వారు చెయ్యెత్తి కృష్ణ అని పిలిస్తే చాలు నువ్వు వారిని ఆదుకుంటావని నాకు నారద, వ్యాస మునీంద్రాదిగా గల సర్వమునీశ్వరులు ఋషులు నాకు చెప్పారు. ఇదే వాస్తవమని, ఇదే ధర్మమని, ఇదే జ్ఞానమని మొన్ననే కదా అర్జునునికి నీవు గీతా సందేశాన్ని బోధించావు. నీవు గీతాచార్యుడివి, జగదాచార్యుడివి, జగత్పితవు. ఓ గీతాచార్య, శ్రీకృష్ణ పరమాత్మ, దేవాదిదేవ నారాయణ, నేను చేసిన తప్పులు మన్నించు, నన్ను క్షమించు, కాపాడు. ఈ ఆత్మను ఆవరించి ఉన్న నా దేహాన్ని పరిసమాప్తం చేయటానికి నాకు తగు అనుమతి వసంగుము అని ప్రార్థించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అష్టభుజుడు, చతుర్భుజుడుగా 2 రూపాలలో భీష్మాచార్యులు ఒక్కరికే కనిపిస్తూ ఉన్నాడు. భీష్ముని మనస్సుతో మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓ వసువు, గంగాసుత, ధర్మానికి ప్రతీక, ఓ దేవవ్రత, నీవు బహుపుణ్యాత్ముడివి, ధర్మపరుడివి, అలవిగాని మహావీరుడివి. నీవు ఎట్టి తప్పులు చేయలేదు. నీ పుణ్య రాశిని లెక్కింప యమ ఇంద్రాది దేవతలకు కూడా శక్యము కాదు. నీవు అనుసరించిన ధర్మాలలో అత్యంత ఉత్తమ ధర్మం పితృభక్తి, తరువాత ధర్మ నిరతి, తరువాత సత్యవ్రతం. వాటి పుణ్య రాశి ఎంతని లెక్కించడానికి ఎవరికీ శక్యము కాదు. నీవు నాడు కురుసభలో పాతిరత్యంతో ఉన్నటువంటి ద్రౌపది ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానము నువ్వు ఇవ్వలేదు. ఆమెను కాపాడ ప్రయత్నించలేదు. ఆమెకు బదులియక చిన్నపాటి అధర్మము చేసి పెద్దదైన ధర్మాన్ని నీవు కాపాడావు. అది నాకే తెలుసు. ధర్మ సంస్థాపనలో భాగంగా నీకు నువ్వే గడచిన కురుక్షేత్ర యుద్ధములో 10వ రోజు పడిపోయావు. నీవు ఈ 58 రోజులు ఈ అంపశయ్యపై ఉండి నరకం అనుభవించావు. ఇంకా నీకు పాపం ఏమున్నది? నేడు నువ్వు ఇంత పుణ్య రాశితో
నన్ను నాకలోక యాత్రకు అనుమతి అడుగుతున్నావు. అందుకు భగవంతుని అనుమతి ఇంకా అవసరం ఏమున్నది? ఓ దేవవ్రత, ధర్మమూర్తి తండ్రి మాటను 100 పాళ్ళు అమలు చేసిన కుమార, నీ పుణ్యము ఇంత అంతా కాదు. నేడు ఉత్తరాయణం మాఘమాసం మాఘశుద్ధ అష్టమి. నేడు నీవు స్వర్గము చేరి నీ స్వరూపాన్ని తిరిగి వశువుగా పొందే కాలము ఇది. నీ ఈ నిర్యాణము తిథి అనగా మాఘశుద్ధ అష్టమి నుండి మాఘశుద్ధ ఏకాదశి వరకు నీ భక్తులు మాఘశుద్ధ ఏకాదశి అని, మహాఫల ఏకాదశి అని, జయ ఏకాదశి అని, భీష్మ ఏకాదశి అని అంటూ ఈ ఏకాదశిని పాటింతురు, భక్తితో నిన్ను కొలుతురు. అదిగో అటు చూడు, నాకలోక ద్వారాలు అన్నీ నీ కొరకై తెరచుకొని చూస్తూ ఉన్నవి. నీవు అడిగితివి గనుక నీ నాకలోక ప్రయాణానికి ఈ శరీరాన్ని విడుచుటకు అనుమతి ప్రసాదిస్తున్నాను. నీవు నాకలోకము చేరి వశువుగా మారి సర్వ సుఖాలు శుభాలు అనుభవింపుము అని చెప్పి శ్రీమన్నారాయణుడిగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణుడిగా మారాను. అలా శ్రీకృష్ణుడు నారాయణుడిగా ఉండి శ్రీకృష్ణుడిగా మారగానే అందరినీ ఒక్కసారి కలయి చూశాడు భీష్మాచార్యులు వారు. మౌనం వహించాడు, యోగధారణ చేశాడు, మనస్సు బుద్ధిని నిగ్రహించాడు, ప్రాణాపానాది వాయువులను బంధించాడు, ప్రాణాలను విడిస్తున్నాడు. అప్పుడు ఆ అవయములన్నీ కూడా చలన రహితం అయ్యాయి. దీనిని చూస్తున్న శ్రీకృష్ణ పాండవ ఋషిపుంగవులు అందరూ ఆ భీష్మాచార్యులు వారిని పొగిడారు, కొనియాడారు. ఆ పైన భీష్మాచార్యులు వారు అన్ని ఇంద్రియాలను బంధించి అతని ఆత్మను అతని శిరస్సు వైపు మళ్లించాడు. అప్పుడు అతని ఆత్మ అతని శిరస్సును ఛేదించుకొని గొప్ప వెలుగుతో ఒక గొప్ప అగ్నికరంగా బయటికెళ్ళి అదృశ్యమైంది. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, వసువులు, గంధర్వులు పూల వర్షం కురిపించారు ఆ గొప్ప మహనీయుడు ధర్మమూర్తి అయినటువంటి భీష్మాచార్యుల పైన. అప్పుడు ఆ భీష్మాచార్యుల వారి ఆత్మ తెరచి ఉన్నటువంటి ఇంద్రలోకంకి స్వాగతాలతో చేరుకున్నాడు. తదుపరి ఆ భీష్మాచార్యుల యొక్క పార్థివ శరీరానికి పాండవులు, ధర్మరాజు ఉండగా ధృతరాష్ట్ర పుత్రుడు యుయుత్సుడు రాగా చందనపు కడ్డీలను, నెయ్యి, పరిమళ గంధాలను తగు ఏర్పాట్లు చేసి తన పెదతండ్రిని మంగళ స్నానం చేయించి భీష్మాచార్యుల పేరుతో పెదతండ్రితో గొప్ప దానాలు చేయించాడు ధర్మరాజు. ఆ భీష్ముని పార్థివ శరీరాన్ని కాళ్ళు ప్రక్క ధృతరాష్ట్రుడు, ధర్మరాజు తల ప్రక్క ఇతర పాండవులు, ఇతర యుయుత్సుడు అందరూ పట్టుకొని ఆ చితిపైన ఆ శరీరాన్ని ఉంచి ఉత్తమ రీతిలో దహన సంస్కారాలు వేద మంత్రాలతో చేయించారు. తదుపరి భీష్ముల వారికి ధర్మరాజు, భీష్ముడు, ఇతర అన్నదమ్ములు, యుయుత్సుడు అందరూ కలిసి నువ్వులు నీళ్లు వదిలారు. గంగా స్నానం ఆచరించిన తరువాత చేయవలసిన కర్మలన్నీ ధర్మరాజు సక్రంగా చేశాడు. అప్పుడు గంగాదేవి గంగా నది నుంచి బయటికి వచ్చి ఏడుస్తూ కనిపించింది. శ్రీకృష్ణ పరమాత్ముడు, అమ్మా గంగాదేవి, నీవు చింతించకు, నీ పుత్రుడు పరమధర్మాత్ముడు చూడు పైకి వసువులలో కలిసిపోయాడు. నీ పుణ్యగర్భాన పుట్టిన అతడికి స్వర్గము ఎంత బాగా స్వాగతించిందో చూడు. అంత గొప్ప వీరుడిని అర్జునుడు గెలవగలడా? కాదమ్మా, నీ కుమారుడే ఇచ్చాడు అవకాశం అర్జునుడికి. అంతటి గొప్ప వీరుడు నీ కుమారుడు అని ఆమెను ఓదార్చి అతనిని స్వర్గంలోంచి చూపించాడు. గంగాదేవి సంతసించి తిరిగి గంగానదిలో కలిసిపోయింది. బోరు బోరున ఏడ్చాడు ధర్మరాజు. ఆ మహాత్ముని గురించి చెప్పుకుంటూ అందరూ అతనికి నమస్కరించారు. జై భీష్మాచార్య, జై శ్రీమన్నారాయణ.